హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కట్ చేశాను, అది అప్లోడ్ చేశాను. చూడండి, మన ఛానల్లో ఒకసారి చెక్ చేస్తే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మంచి మంచి టిప్స్తో అయితే టైలరింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. ముందుగా హ్యాండ్స్ అయితే తీసుకున్నాను నేను. ముందు హెమ్మింగ్ వస్తుంది కదా, అలా కట్ చేశాను అనమాట. 2x2 బ్లౌజ్ పీస్ లాగా, లైనింగ్ లేకుండా. ముందుగా అయితే ఈ పీసెస్కి అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అతుకులు పడుతున్నాయి కదా, ఈ జాయింట్స్ అయితే చేసేసుకోవాలన్నమాట. రెండు హ్యాండ్స్కి రెండు వైపులా, అంటే 4 వైపులా వేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. మనం స్టిచ్ అనేది ఎంత నీట్గా వేసుకుంటే బ్లౌజ్ అయితే అంత నీట్గా వస్తుందన్నమాట. ఒక స్టిచ్ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా మనం ఎక్కడైతే జాయింట్ పీస్ జాయింట్ చేసామో అటువైపు తిరగేసుకొని అక్కడ సైడే ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ అయితే లోపలికి ఇలా ఒక చిన్న మడత అయితే వేసుకోవాలి. ఇలా మడత వేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు హ్యాండ్స్కి కూడా. ఇంకొక 1 ఇంచ్ ఉంటుంది కదా, అది హెమ్మింగ్ కోసం అయితే మనం లోపలికి మలుపుకొని హెమ్మింగ్ చేసుకోవడం కోసం అయితే యూజ్ చేస్తామన్నమాట. అది ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ చిన్న కుట్ట అయితే వేసుకున్న తర్వాత చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, మనకి ఈక్వల్గా హ్యాండ్ రావాలి అంటే. రెండైతే ఈ చిన్న కుట్ట అయితే ఫినిష్ చేశాను కదా, ఇప్పుడు 1 ఇంచ్ అయితే హెమ్మింగ్ కోసం ఎలా వేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా ఒక హ్యాండ్ మీద ఇంకొకటి పెట్టేసుకొని ఇక్కడ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ప్రకారం కింద ఉన్న హ్యాండ్కి కూడా ఈ విధంగానే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈక్వల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెద్ద కుట్టు అనేది నెంబర్ 5లో పెట్టుకోవాలి మిషను. అట్లా పెద్ద కుట్టు పెట్టుకొని ఇలా క్లాత్ మొత్తము పెద్ద కుట్టు వేసేసుకోవాలి. మనకు హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అయితే మర్చిపోయి కూడా చిన్న కుట్టు అనేది వేసుకోకూడదు. ఇప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది, కుట్టు అలాగే ఉంటే గలీజ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా. ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పెద్ద స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఒక్కసారి ఒకదాని మీద ఒకటి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెట్టయితే ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది మనం చంకలో పీసులు జాయింట్ చేసాం కదా, అవన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకొని ఒక్కసారి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకోవాలి. మనం అలా కట్ చేసుకున్నప్పుడు మనము బ్లౌజ్కి ప్లస్ షేప్లో రావాలి అంటే, జాయింట్స్ అనేది ఒకే దగ్గర మనకు నీట్గా కనిపించాలి అంటే ఇదే ప్రాసెస్లో ఉండాలన్నమాట. ఇది ఈక్వల్గా కట్ చేయకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంటే మనకు ప్లస్ షేప్ అనేది రాదు బ్లౌజ్ జాయింట్ చేసేటప్పుడు. ఈ విధంగా కట్ చేసుకొని ఖర్చు పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా తీసేసి కరెక్ట్గా షేప్ అనేది చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను నేను. బ్యాక్ పార్ట్ అయితే చాలా సింపుల్గా నీట్గా స్టిచ్ చేయొచ్చు కదా. దీనికి మనం లైనింగ్ వాడట్లేం కాబట్టి సింపుల్గా డైరెక్ట్ ఇదే క్లాత్కి వెనకాల డాట్స్ అనేది వేస్తున్నాను అనమాట. ఒక 1/2 ఇంచు పట్టుకొని మనం బయటికి తీసేసే కుట్టు వచ్చేసేసరికి సన్నగా తీయాలన్నమాట. స్టార్టింగ్లో 1/2 ఇంచ్ అయితే పట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా డాట్స్ వేసినప్పుడు ఫ్రంట్కి కానీ బ్యాక్ అయినా సరే మనం రెండు స్టిచ్లు అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే తొందరగా కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా రఫ్ చేసుకొని బయటికైతే తీయాలి. రెండు సైడ్లు కూడా ఇదే విధంగా వేసుకున్న తర్వాత మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి హెమ్మింగ్ పీస్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ కోసము హెమ్మింగ్ పీస్ అనమాట. ఇది ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. ఒకవైపు ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కుట్టాం కదా, దాని మీద హెమ్మింగ్ పీస్ జాయింట్ చేసేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు అయితే రెండింటి దగ్గర ఇవ్వాలి. ఇలా పీస్ అనేది జాయింట్ చేసిన తర్వాత మనము రైట్ సైడ్కి క్లాత్ అంతా మలిపి కూడా దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ లోపలికి
రాంగ్ సైడ్కు మలిపి మళ్ళీ ఒక పెద్ద కుట్టు అయితే వేసుకోవాలి. హ్యాండ్స్కి వేసాం కదా, ఆ విధంగా వేసుకుంటే మనకు హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి డాట్స్ వేస్తున్నాను. డాట్స్ అనేవి చాలా బ్లౌజులకు ఆల్రెడీ వేసినవి నేను అప్లోడ్ చేశాను. సపరేట్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి, షార్ట్స్లలో కూడా ఉంటాయి. ఈ చిన్న ట్రిక్తో కనుక మనము డాట్స్ అనేది మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా కప్ షేప్లో వస్తాయి అన్నమాట. చాలా షార్ప్గా మంచి షేప్లో అయితే వస్తాయి. వీటికి రెండు కూడా నేను ఇలాగే ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను. వీటి కోసం అయితే ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకుందాము. ముందుగా అయితే రెండు పీసులు అయితే తీసుకున్నాను. నేను రెండు పీసులు తీసుకున్నా కూడా ఇవైతే చాలా పల్చగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి నేనైతే పెట్టికోట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అది కొంచెం మందంగా ఉంటుంది కదా, కనిపించదని చెప్పి నేనైతే జాయింట్ చేస్తున్నాను ఈ విధంగా. ఎప్పుడైనా హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ అయినా ఇలా షేప్ బెల్ట్లు అయినా ఆపోజిట్గా విడదీసుకున్న తర్వాత ఇలా జాయింట్స్ అయితే చేసుకోవాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఒకే సైడ్ అయితే కుట్టేస్తామన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే ఆపోజిట్గా పెట్టుకొని విడదీసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా స్టిచ్ చేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఇప్పుడు నీట్గా షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఫ్రంట్ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలి సింపుల్గా అనేది చూపిస్తున్నాను. మన షార్ట్ వీడియోస్లలో లోడింగ్ ఎలా వేయాలి అన్నది కూడా ఆల్రెడీ వీడియోస్ చేశాను. కావాలి అంటే ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేసినట్లయితే షేప్ బెల్ట్లు లోడింగ్తో ఎలా వేసుకోవాలన్నది అక్కడ చూపించాను. బొటిక్ స్టైల్లో చాలా నీట్గా ఎలా బ్లౌజ్ అనేది కుట్టుకోవాలన్నది కూడా వీడియో చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం ఆపోజిట్గా పెట్టుకున్నాం కదా, షేప్ బెల్ట్ రైట్ సైడ్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఇట్లా బోర్లు ఇచ్చినట్టుగా పెట్టుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకుంటే హిప్ బెల్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. అంటే ఒకటి అలా ఒకటి ఇలా వచ్చినప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. రెండైతే ఫినిష్ అయ్యాయి కదా, ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో మనమైతే ఒక్కసారి చెక్ చేసుకుందాము. కరెక్ట్గా వచ్చింది, ఒక 1/2 ఇంచ్ అనమాట. ఇప్పుడు ఉక్సు పట్టి కాజాల పట్టి కోసం అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కాజాల పట్టి కోసం అయితే నేనైతే ఇలా కొందరు రైట్ సైడ్ వేసుకుంటారు, కొందరు లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు కదా, అది మన ఇష్టం అన్నమాట. పీస్ జాయింట్ చేసిన తర్వాత ఆ ఖర్చు అంతా కూడా మనము ఏదైతే పీసు జాయింట్ చేసామో అటువైపే ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మలుపుకొని. ఇప్పుడైతే 2 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది స్టిచ్ అనేది. ఇప్పుడు దీని పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఈ కాజాల పట్టి అనేది. ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. చాలా నీట్గా ఉంటుంది. ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకొని స్టార్టింగ్ నుండి ఇలా పెట్టుకోవాలన్నమాట. మనకు ఆ పీస్ అయితే రైట్ సైడ్ పెట్టి దానిపైన మనము ఈ మెయిన్ క్లాత్ అనేది బోర్లు ఇచ్చినట్టుగా వేసుకోవాలన్నమాట. ఉల్టా సైడ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసుకొని ఈ ఖర్చంతా కూడా మనము జాయింట్ చేస్తున్న పీస్ సైడ్ మలుపుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్తో అయితే లోపలికి వేసేసుకుంటే ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోతుంది మనకు. చూసారు కదా, స్ట్రైట్గా ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాకుండా మనం వేసుకున్నా కూడా ఉక్సు పట్టి కాజాల పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదనమాట. ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే ఒక్కసారి బ్లౌజ్ పెట్టి ఇలా చెక్ చేసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇచ్చిన సైజు బ్లౌజ్ ప్రకారమే అంతే సైజులో ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఫినిష్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. షోల్డర్సు జాయింట్ చేసేటప్పుడు అవి ఎప్పుడైనా కూడా జారకుండా ఉండాలి వేసుకుంటే. అంటే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర
హాఫ్ ఇంచు పట్టుకొని మనకు నెక్ దగ్గర మాత్రము 3/4 ఇంచ్ అనేది పట్టుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఖర్చులన్నీ వెనుక వైపు ఉండేలాగా చూసుకొని ఒక్కసారి గోరుతో గీసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది ఫ్రంట్కు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ అనేది సెట్ చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చివరి దాకా స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా షోల్డర్ పైనుండి మాత్రమే జాయింట్ చేయాలి, కానీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే హ్యాండ్ అనేది జాయింట్ చేయొద్దు. ఎప్పుడైనా సాగదీయకుండా ఈ రౌండ్ అయితే ఫినిష్ చేయాలి. మనం ఎక్కడ సాగతీసినా కూడా హ్యాండ్ అన్న క్లాత్ మిగిలిపోద్ది, లేదంటే ఈ రౌండ్ షేప్ అనేది కూడా పోతుంది అనమాట, పుగ్గలాగా వచ్చేస్తుంది. మొత్తానికైతే ఫినిష్ అయిపోయింది కదా హ్యాండ్ వేయడము. ఇప్పుడు సైడ్ స్టిచ్ అనేది ఎలా నీట్గా పర్ఫెక్ట్గా వేయాలి, స్ట్రైట్గా వచ్చేలాగన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా క్లాత్ ఉల్టా తీసుకున్న తర్వాత మనకు హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత అయితే పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చంక లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఒక స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాల పట్టి అయితే కాజాల పట్టికి ఇలా మనకి ఎక్కడి వరకు లూజ్ ఉన్నది అనేది అది స్ట్రైట్ లైన్ లాగా ఒకటైతే వేసుకోవాలి. దాని మీద స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు మనకు స్ట్రైట్ లైన్ వచ్చింది కదా, దాని పక్కనే కుట్టు వచ్చేలాగా ఇంకొక 2 కుట్లు వేసుకోవాలి. మొత్తం 3 కుట్లు కానీ లేదంటే 4 స్టిచెస్ కానీ వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఒకవైపు రెడీ అయిపోతుంది. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా సేమ్ వేసుకోవాలి. ఇప్పుడైతే నెక్కి పీస్ అయితే జాయింట్ చేస్తున్నాను నేను. మనము 1/2 ఇంచ్ డిస్టెన్స్ తీసుకున్నామా లేదంటే 1/4 ఇంచ్ తీసుకున్నామా ఖర్చు కోసం అన్నది ముందే బ్లౌజ్ కట్ చేసేటప్పుడే పెట్టుకుంటాం కదా మార్కింగ్. దాన్ని బట్టి అయితే మనము ఈ విధంగా క్లాత్ పెట్టుకొని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరి దాకా ఇలాగే వేసుకొని తర్వాత చిన్న చిన్న సీజర్తో టక్స్ అనేది ఇస్తే మనకి రౌండ్ తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెమ్మింగ్ పీస్ ఉంది కదా, ఇది లోపలికి మడతేసుకొని జస్ట్ 1/4 ఇంచు లాగా ఉండే విధంగా లోపలికి మడతేసుకొని ఆ ఎడ్జ్ మీదనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మాత్రమే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసినా కూడా బొటిక్ స్టైల్లో చాలా నీటి ఫినిషింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితేనే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, మొత్తానికైతే బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్